హాయ్ అండి, నమస్తే. నేను మీ లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ వరల్డ్. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. మళ్ళీ మీ ముందుకి ఇంకొక బ్లాగ్తో అయితే వచ్చేసాను. ఈ బ్లాగ్ వచ్చేసి గురువారం రోజు బ్లాగ్ అండి, పోయిన వారంలోదేను. అండ్ ఉదయాన్నే టైం వచ్చేసేసి 6:30, 7 కావస్తుంది టైం కూడాను. ఇంక ఇక్కడైతే ముందు ఏమంటారు టిఫిన్కి దోశ పిండి అదంతా కూడా ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టేసి వచ్చేసాను. ఇంకా పిల్లలైతే స్నానాలు అదంతా చేస్తూ ఉన్నారు. ఇంక ఇక్కడ నేనైతే ముగ్గు అయితే వేస్తూ ఉన్నాను. ఉదయాన్నే లేచి బయట అదంతా చిమ్మేసుకొని అండ్ అంతా కూడా తుడిచేసేసుకొని ముగ్గు అయితే పెడుతూ ఉన్నాను. ఈ మధ్య మార్నింగ్ బ్లాగ్ అనేది చాలా రోజులు అయిపోయింది పెట్టి, అందుకని చెప్పేసి ఇంక ఇవాళ మార్నింగ్ నుంచి కూడా నైట్ 10 o'clock వరకు కూడా నా డైలీ రొటీన్ అనేది ఈ బ్లాగ్లో అయితే చూపిస్తాను. అండ్ ఈ వీడియో కూడా నచ్చినట్లయితే తెలుసు కదా, ప్లీజ్ లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ నుంచి కూడా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అండ్ ఇంక ఇక్కడైతే ముగ్గదంతా కూడా పెట్టేసేసి ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేస్తూ ఉన్నాను. ఇంక ఇక్కడ పిల్లలైతే స్నానాలు అదంతా చేస్తూ ఉన్నారు. ఇంక ఇక్కడ వాళ్ళు రెడీ అయ్యేసరికి కూడా ఏంటంటే ఇంక ఇక్కడ చిన్న చిన్న పనులన్నీ కూడా నేను ఎక్కడెక్కడ సర్దుకోవడం కానీ ఇదంతా కూడా చేస్తూ ఉన్నాను. అలానే ఏంటంటే ఇవాళ కొంచెం హౌస్ క్లీనింగ్ అయితే ఉందండి. హౌస్ క్లీనింగ్ అంటే ఏం డీప్ క్లీనింగ్ ఏం కాదు, నార్మల్గా పైన క్లీనింగ్ అయితే ఉంది కొంచెము. ఇవాళ బెడ్షీట్స్ అవన్నీ నార్మల్గా ఏంటంటే ప్రతి బుధవారం కూడా నేను బెడ్షీట్స్ అవన్నీ కూడా చేంజ్ చేసేస్తాను కదా. ఇంకా అవన్నీ కూడా ఇవాళ ఉదయాన్నే నిద్ర లేయంగానే వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేశాను. ఆ లోపు ఏంటంటే మనం పనులు చేసుకునే లోపు బెడ్షీట్లు అవి అయితే వాష్ చేసేసింది. ఇంక వాషింగ్ మిషన్లో బట్టలు అవన్నీ కూడా తీసేసి మళ్ళీ ఇంకొకసారి కూడా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసి వచ్చాను. ఇంక ఈలోపు పిల్లలు కూడా స్నానాలు చేసి అయితే వచ్చేసేసారు. ఇంకా వాళ్ళకైతే తలకి కొంచెం ఆయిల్ అదంతా పూసి ఇంకా పాపకి జడేసేస్తున్నాను. ఇంకా మా వాడు కూడా రెడీ అయ్యేసి అయితే వచ్చాడు. అండ్ ఇంక ఇవాళ రాత్రి ఏంటంటే వర్క్ ఎక్కువగా ఉన్నది. అండ్ అలానే ఇంట్లో పనులు అవి ఇవి చేసుకుంటూ బట్టలు కూడా మడత పెట్టేసేయకుండా అలా సోఫాలో వేసేసాను. నిన్న అసలు నిజంగా ఓపికే లేదండి. నిన్న ఏంటో కొంచెం బాడీ అంతా కూడా అలసిపోయినట్టు కొంచెం అలా అనిపించింది. అసలు నిన్న కొంచెం హెల్త్ కూడా ఏమంటారు హుషారు లేదు మెయిన్ బాడీలో. అందుకని చెప్పేసి ఇంకా ఓపిక లేకపోయేసరికి ఇంకా అలాగా సోఫాలో అయితే బట్టలు అయితే వేసేసి ఇంకెళ్ళేసి పడుకున్నాను. ఇంకా అవేంటంటే నిదానంగా ఇవాళ అయితే మడత పెట్టుకోవాలి, తప్పదు కదా. అండ్ నార్మల్గా ఏంటంటే ఇలా ఎప్పుడైనా సరే ఓపిక లేని రోజు మాత్రం అలానే ఉంటాయి బట్టలు కానీ అంట్లు కానీ నైట్ టైం తోమడానికి ఓపిక ఉండని రోజు ఇంకా అలా వదిలేసేస్తాను. ఓపిక ఉంటే మాత్రం ఖచ్చితంగా నైట్ 11:30 అయినా సరే మొత్తం పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని కిచెన్లో పనులు కానీ బట్టలు కానీ ఇలాంటివన్నీ కూడా మడతేసి పెట్టేసేసుకొని పడుకుంటాను. కానీ ఇలా ఎప్పుడైనా ఒకసారి మాత్రం అలా బద్దకిస్తూ ఉంటాము. ఎందుకంటే ఓపిక లేదు, మెయిన్ ఓపిక ఉంటేనే కదండి, మన ఒంట్లో శక్తి ఉంటేనే కదా ఏ పనైనా చేసుకోగలుగుతాము. కాబట్టి అలా ఓపిక అయితే లేకపోయేసరికి బట్టలు అయితే మడత పెట్టకుండా అలా వదిలేసాను. అండ్ ఇంక ఇక్కడ పిల్లలకైతే పాపకైతే జడేసేసాను. అండ్ మా వాడికి కూడా ఆయిల్ పెట్టేసేసి వాళ్ళకి ఇంకా టిఫిన్ పెట్టేసేస్తే ఇంకా వాళ్ళు టిఫిన్ తినేలోపు కూడా బట్టలు కూడా కొన్ని మడతేసి పెట్టుకుంటూ ఉంటాను. అలాగా అంటే ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాను, ఖాళీగా అయితే ఉండను. ఇవాళ కూడా చాలా పని ఉందండి. బట్ కొంచెం హౌస్ క్లీనింగ్ అదంతా ఉంది, దేవుడు పటాలు అవన్నీ కూడా తుడుచుకోవాలి. అండ్ పూజా సామాను అంతా తోముకోవాలి. పూజా మందిర్ దగ్గర కూడా అంతా కూడా క్లీన్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. ఇవాళ హౌస్ క్లీన్ చేసుకోవాలనే చెప్పే కొంచెం తొందరగా అయితే లేచామండి. నిద్ర లేయడం కూడా ఏంటంటే 6 గంటలకే లేచాము. ఇంకా ఏమంటారు నిద్ర లేచిన నుంచి కూడా ఏమంటారు ఒక్క నిమిషం కూడా మార్నింగ్ నుంచి కూడా ఈవినింగ్ వరకు కూడా ఒక్క నిమిషం కూడా తీరిక లేకుండా పనులు చేస్తూనే ఉన్నాను. అసలు ఏమంటారు ఇవాళ ఒక్క నిమిషం కూడా అలా ఖాళీగా అయితే కూర్చున్నదే లేదు. ఉదయం నిద్ర లేచిన నుంచి కూడా నైట్ 10 వరకు కూడా ఖాళీగా ఒక్క నిమిషం కూడా కూర్చోకుండా చేస్తేనే ఇవాళ పని అయితే అయింది. అంత పని అయితే ఉన్నది ఇవాళ. ఇంక ఇక్కడ పిల్లలకైతే దోశ పోసిస్తూ ఉన్నాను. ఇంకా చట్నీ కూడా ఏం చేయలేదు ఇవాళ. నిన్నేంటంటే పచ్చిమిరకాయల పచ్చడి అయితే నూరున్నాను. ఇంకా ఆ పచ్చడితోనే దోశ చాలా బాగుంటుంది కాంబినేషన్ కూడాను అని చెప్పేసి ఇంకా ఆ పచ్చడితోనే తిందామని చెప్పేసి ఇంక ఇక్కడ దోశ అయితే పోసిస్తూ ఉన్నాను పిల్లలకి. అండ్ మేము కూడా ఇంకా అదే పచ్చడి వేసుకొని తినేస్తాము. ఏంటంటే ఇవాళ దోశ కూడా చాలా మెత్తగా ఉందండి, పోయడానికి కూడా సరిగ్గా రాలేదు. నిన్నే దోశకైతే వేశాను కానీ
నేనేంటంటే ఫోన్ మాట్లాడుతూ దోసకైతే వేసాను. అందులో మినపప్పు నేను ఎక్కువ వేసేసాను. ఎక్కువ వేసేసరికి ఏంటంటే మరీ చాలా సాఫ్ట్గా ఉంది దోస పిండి. అండ్ దోస తీయడానికి కూడా రావడం లేదు. పెనుముకి ఏంటంటే అతుక్కుపోతూ ఉంది. అలా ఇంకా చిన్నగా ఆనియన్ రుద్దుకుంటూ అలా దోస అయితే పోసాను. అండ్ మరీ సాఫ్ట్గా ఉన్నా కూడా దోస అంత టేస్ట్గా అయితే ఉండదు. నార్మల్గా ఏంటంటే నేను దోసకి ఆ 5 గ్లాసెస్కి 1 గ్లాసు మినపప్పు అయితే వేస్తాను. అక్కడ ఏం జరిగిందంటే ఎక్కువే వేసేసాను మినపప్పు. నార్మల్గా పని చేసుకుంటూ ఉన్నానా ఆ టయానికి ఏంటంటే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి కాల్ చేసింది. బట్ తనతో మాట్లాడుతూ పనులు చేసుకుంటూ ఉన్నానా అలా ఉన్నప్పుడు ఏంటంటే దోశకు కూడా నానేసాను. అండ్ మినపప్పు ఎంత వేసాను అనేది అసలు చూసుకోలేదు. అండ్ ఏమంటారు తర్వాత రోజు తెలిసింది. అండ్ మినపప్పు ఎక్కువ వేసేసాను, దోశ దారుణంగా తయారైంది అని అర్థమైంది. అండ్ ఇంకేం చేస్తాం, ఎలాగోలా ఆ పిండిని అయితే కంప్లీట్ అయిపించుకోవాలి అని చెప్పేసి ఇంకక్కడ దోశ అయితే పోసిచ్చాను. పిల్లలైతే తినేసేసారు. ఇంకా మా అబ్బాయికి కూడా టైం అయిపోయిందని చెప్పి ఇంకైతే బన్ను అయితే స్కూల్కి వెళ్తూ ఉన్నాడు. అండ్ ఇంకా పాప అయితే రెడీ అవుతూ ఉంది. ఇంకా ఏమంటారు బుక్స్ అవన్నీ కూడా సర్దుకుంటూ ఉందా. ఇంకా వాళ్ళ డాడీ తీసుకెళ్తాడు కాబట్టి తన్ని ఇంకా లోపు ఏంటంటే ఇక్కడ బట్టలు అవన్నీ కూడా నేను మడతేసి పెట్టేసేసుకొని ఇంకా పాపను కూడా స్కూల్కి అయితే పంపించేసిన తర్వాత ఇంకా ఇల్లంతా ఎక్కడెక్కడ సర్దుకొని అంతా కూడా తుడుచుకొని అండ్ అలాగే కబోర్డ్స్ అవన్నీ కూడా తుడుచుకొని ఇల్లు తుడుచుకొని అండ్ వంట అదంతా కూడా చేసేసరికి కూడా ఇక్కడ 12 అయిపోయిందండి టైము. ఇంకెప్పుడు దేవుడి సామాను పూజ గది దగ్గర అక్కడంతా కూడా క్లీన్ చేయలేదు ఇంకాను. ఈ పనులు కంప్లీట్ చేసుకునేసరికి 12 అయిపోయిందండి టైము. ఇంకా అందుకని చెప్పేసి ఇంక పిల్లలకైతే ముందు లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తూ ఉన్నాను. ఇంకా మెయిన్ ముందు ఏంటంటే లంచ్ బాక్స్ ఇచ్చేసేసామంటే మనకి సగం పని అయిపోయినట్టేను. కాబట్టి ఇంక ఇక్కడ టైం కూడా ఏంటంటే 12 దాటుతుంది కాబట్టి పూజ గది అదంతా కూడా ఈ టైంలో క్లీన్ చేసుకోకూడదు. కాబట్టి ఇంకా నేనేం చేశానంటే లంచ్ బాక్స్ అయితే మా వారికి ప్యాక్ చేసేసి ఇచ్చేసేసిన తర్వాత నేను ఇంకా నా వర్క్లోకి అయితే నేను వెళ్ళిపోయాను. వర్క్ కూడా ఇంచుమించు 4 దాకా కూడా వర్క్ అయితే చేసేసుకొని వర్క్ కంప్లీట్ చేసుకున్నాను ముందు మెయిన్. ఇంకేంటంటే ఈవినింగ్ టైంలో నార్మల్గా ఏంటంటే ఈవినింగ్ టైంలో నేను వర్క్లోకి జాయిన్ అవుతాను. అంటే 3:30 ఆ టైం నుంచి జాయిన్ అయ్యేదాన్ని. ఈ రోజు ఏంటంటే ఇంచుమించు 12:30కి నేను స్టార్ట్ అయిపోయాను వర్క్లోకి. వర్క్ కూడా ఇంచుమించు 4 దాకా చేసుకొని కంప్లీట్ చేసేసుకొని 4కైతే ఇంకెళ్ళి స్నానం అదంతా చేసేసి ఇంకా తలస్నానం అయితే చేసేసి ఇంకా దేవుడి దగ్గర ఇదంతా కూడా క్లీన్ చేసుకుందామని చెప్పేసి అయితే వచ్చేసాను. ఇంక ఇక్కడంతా కూడా పటాలదంతా తుడుచుకొని అండ్ అక్కడంతా కూడా క్లీన్ చేసేసుకొని కబోర్డ్లు కానీ అదంతా కూడా లిక్విడ్ వేసి తుడుచుకొని అంతా కూడా చేసుకునేసరికి ఇంచుమించు 1.5 అవర్ 2 అవర్స్ పట్టిందండి అక్కడేను. అంటే ఇదే దేవుడు పటాలు అండ్ ఆ ర్యాక్ మొత్తం కూడా క్లీన్ చేసుకున్నాను. అండ్ అలాగే కింద ర్యాక్స్ కూడా ఉన్నాయి కదా, మనం పూజా సామాన్లు అవన్నీ కూడా పెట్టుకొని ఉన్నాము. బట్ ఇంక అక్కడంతా కూడా ఏంటంటే పేపర్స్ అదంతా మార్చుకొని మొత్తం కూడా లోపల అన్నీ కూడా నీట్గా మళ్ళీ సర్ది పెట్టేసేసుకొని బట్ ఏ ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చూసుకొని అవన్నీ కూడా మళ్ళీ నీట్గా సర్ది పెట్టేసేసుకునేసరికి కూడా ఇంచుమించు 1.5 అవర్ పైనే పట్టింది టైము. అండ్ అలానే ఇంక అదంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ పూజా సామాన్ అయితే తోముకుందామని చెప్పేసి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇంక ఇక్కడ అంతా కూడా పూజ సామాన్ ముందు ఇత్తడి సామాన్ అయితే తోమేస్తున్నాను. ఇత్తడి సామాన్ అయితే నార్మల్గా ఏంటంటే పితాంబరితో అయితే నిజంగా చాలా నీట్గా వస్తాయి. అలానే వెండి సామాన్ మాత్రము అండ్ రూపేసు లిక్విడ్ ఉంది చూసారా, బట్ ఆ లిక్విడ్తో అయితే నిజంగా వెండి సామాన్ మాత్రము చాలా బాగా వస్తాయండి. అండ్ ఒక్క డ్రాప్ తోటే నిజంగా చాలా తెల్లగా కొత్తవి మనం కొంటాం చూసావా అలా ఆ కలర్లోకి వస్తాయి. బట్ నిజంగా ఎంత బ్లాక్గా ఉన్నా కూడా ఈ ఒక్క డ్రాప్ తోటి మనం ఏం జస్ట్ ఎక్కువ కష్టపడిన అవసరం లేదు. జస్ట్ ఊరికే లిక్విడ్ వేసి నేను ఆ బ్రష్ తోటి జస్ట్ అలా అంటున్నాను, ఆటోమేటిక్గా తెల్లగా వచ్చేస్తుంది. మరి ఆ లిక్విడ్ స్మెల్ మాత్రం దారుణంగా ఉంది కానండి, నాకైతే నచ్చలేదు. అండ్ ఆ స్మెల్ మాత్రము అండ్ ఇలా నేను ఒక కొత్త బ్రష్ని అయితే తీసుకొచ్చుకొని ఇలా వెండి సామాను ఇవి కుందులు ఇలాంటివి ఏంటంటే మనకి చేతులు బాగా తెగుతూ ఉంటాయి చేతులు పెట్టి రఫ్ చేస్తేను. కాబట్టి ఇంక ఇక్కడ ఇలా కొత్త బ్రష్ అయితే ఒకటి కొనుక్కొచ్చుకొని పెట్టుకుంటాను. ఇలా పూజ సామానుకి మాత్రమే నేను ఈ బ్రష్ని యూజ్ చేస్తాను. అలాగా బ్రష్ తోటే జస్ట్ 1 డ్రాప్ అలా వేసేది, అలా మనం అలా బ్రష్ తోటి అలా తోమాము అంటే నిజంగా తెల్లగా వచ్చేస్తున్నాయండి. చాలా అంటే చాలా నీట్గా వస్తున్నాయి. అలానే అదే లిక్విడ్ తోటి ఇత్తడి సామాన్ తోమితే మాత్రం తెల్లగా రావడం లేదు. ఇత్తడి సామానుకి మాత్రం పితాంబరి బెస్ట్, ఈ వెండి సామానుకు మాత్రం ఈ రూపేసు బెస్ట్ అని అయితే నాకు అనిపించింది. అండ్ నిజంగా సామాన్ అయితే తల మెరిసిపోతుంది.
ఒకటే డ్రాప్ తోటి వెండి సామాన్ అయితే తలలాడించవచ్చు, అంత బాగా అయితే ఉన్నాయి. బట్ తోమిన తర్వాత మీకు ఇక్కడ నేను ఒక వీడియో క్లిప్ అయితే చూపిస్తాను చూడండి, చాలా బాగున్నాయి. అండ్ వెండి సామానుకి మాత్రము ఈ లిక్విడ్ బెస్ట్ అని అయితే నేనైతే చెప్తాను. యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే చూశాను అండ్ ఇలా పూజ సామాను ఈజీగా ఎలా తోముకోవాలని చెప్పేసి, బట్ ఒక్కటి కూడా నాకైతే వర్కౌట్ అయినట్టు నాకు అనిపించలేదు. ఇంకా లాస్ట్కి ఏంటంటే ఇదైతే తీసుకొచ్చుకున్నాను, ఈ రూపేసు లిక్విడ్ మాత్రము. బట్ దీనికైతే మాత్రం నిజంగా చాలా బాగా వస్తున్నాయండి. బట్ ఎక్కువ కష్టపడిన అవసరం లేదు. నార్మల్గా ఏంటంటే పూజ సామాన్ తోమాలంటే నార్మల్గా పితాంబరితో అయితే మాత్రం మన చేతులు కూడా ఒక డ్రై లాగా అయిపోతాయి తోమాము అంటే. అలానే ఈ లిక్విడ్తో పట్టుకున్నా కూడా, బట్ ఈ లిక్విడ్ కూడా స్మెల్ దారుణంగా ఉందండి. బట్ నాకు ఆ స్మెల్ అయితే నచ్చలేదు. అండ్ అలాగా ఇంక ఇక్కడ చూసారు కదా, చూడండి వెండి సామాను ఎంత తలలాడిపోతున్నాయో అండ్ అంతా బాగున్నాయి. ఒకటే డ్రాప్ తోటి తలతలలాడిచ్చేయచ్చు వెండి సామాను మాత్రము. అండ్ ఇత్తడి సామాను కూడా ఏంటంటే నాకు మరకలుగా అట్లా కాదు, నీట్గా తోముకోవాలి. బట్ ఇలానే తోముతూ ఉంటాను, వారానికి ఒకసారి మాత్రం ఇలా తోముకుంటాను కాబట్టి చాలా నీట్గా వచ్చేసాయి. ఇక్కడ చూడండి కొత్త వచ్చినట్టే వచ్చేసాయి వెండి సామాను మాత్రము, చాలా బాగున్నాయి చూడండి, చాలా నీట్గా అయితే వచ్చేసాయి. ఎక్కడ కూడా ఆ బ్లాక్ మరకలు అనేవి లేకుండా. అండ్ ఇవేంటంటే డిజైన్లో కూడా మనకు బ్లాక్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. బట్ ఆ రూపేసు లిక్విడ్ తోటి ఏంటంటే ఆ బ్లాక్నెస్ అంతా కూడా పోయి నిజంగా మనం కొత్తవి కొన్నప్పుడు ఎలా ఉంటాయో ఈ సిల్వర్ అనేది సేమ్ అదే కలర్లోకి అయితే వచ్చాయి. బట్ తొందరగా కూడా ఇది కలర్ కూడా చేంజ్ అవ్వడం లేదండి. మనం ఇలా బయట పెట్టినా కూడా చాలా రోజుల వరకు కూడా సేమ్ కలర్లోనే ఉంటున్నాయి. ఇవన్నీ తోముకునేసరికి ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది. ఇక్కడ టైం కూడా ఏంటంటే 6:30, 7గా వచ్చింది టైం కూడాను. అండ్ ఇంక ఇక్కడ పూజ అదంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇవాళ కొంచెం బయటికి వెళ్ళే పని అయితే ఉందండి, కొన్ని థింగ్స్ కావాలి. బట్ అవైతే కొంచెం ఎమర్జెన్సీ కాబట్టి అవైతే తీసుకొచ్చుకోవాలని చెప్పి అయితే ఇంక వెళ్తూ ఉన్నాను, వెళ్ళాలైతే అనుకుంటున్నాను. అండ్ ఇవాళ ఏంటంటే మా వారు కూడా కొంచెం ఖాళీగా ఉన్నారు. బట్ ఆయన ఖాళీగా ఉన్న రోజే నేను ఇంక ఇలా ఏదన్నా బయటకు వెళ్ళాలి, ఏదన్నా తెచ్చుకోవాలి అనుకుంటే ఇంకా ఆయన ఖాళీగా ఉన్న రోజు ఏంటంటే ఇంక ఇద్దరం వెళ్ళేసి బయట పనులు అయితే చూసుకుంటూ ఉంటాము. అలాగా ఒక్కదాన్ని అయితే బయటికి వెళ్ళి తిరిగి రాలేను కానీ బట్ నాకు తోడైతే మా వారు ఖచ్చితంగా ఉండాల్సిందేను. ఇంక ఇక్కడైతే బయటకైతే వెళ్ళేసేసి ఇంకా పూలు అవి కూడా అయిపోయి ఉన్నాయి. ఇంకా పూలు అవి తీసుకొని కొన్ని ఇంట్లోకి కూడా లిక్విడ్స్ అవన్నీ అయిపోయి ఉంటే అవి కూడా తీసుకొని వచ్చేసాము. ఇంక అవన్నీ తీసుకొని ఇంటికి వచ్చేసరికి కూడా ఏంటంటే 9:30 అయిపోయిందండి టైము. ఇంక అందుకని వస్తూనే చపాతీ అయితే తీసుకొని వచ్చాము. ఇంక ఇప్పుడు ఇవాళ గురువారం నార్మల్గా ఏంటంటే మేము రైస్ తినము, ఇంకా టిఫిన్ చేసే కూడా లేట్ అయిపోతుందని చెప్పేసి 9:30 అయిపోయింది. పిల్లలు మళ్ళీ రేపు ఉదయం స్కూల్కి వెళ్ళాలి కదా, నేను చేసేసరికి కూడా ఇంచుమించు హాఫ్ అన్ అవర్ పడుతుంది అన్న లెక్కలో ఇంక వస్తూ చపాతీ అయితే తీసుకొని వచ్చేసామా. ఇంకా అది అయితే తినేసాము, నలుగురం కూడా తినేసేసి ఇంక వాచ్మెన్ ఏంటంటే ఇదంతా చిమ్మేసేసి బయటంతా కూడా తుడిచేసేసి వెళ్ళాడు. కాబట్టి ఇంక ఇక్కడైతే బయట ముగ్గంతా కూడా పెట్టేసేసుకొచ్చుకున్నాను, ఇంకా రేపు ఉదయం పని లేకుండా పోతుందని చెప్పేసి. ఇంక ఈ సామాన్ అదంతా కూడా ఏంటంటే సర్దుకోవాలి. బట్ ఇప్పుడైతే ఓపిక లేదు. ఒక ఇంపార్టెంట్ పని ఉంటేనేమో బయట అదంతా చూసేసుకొని ఇంకా తిరిగి రిటర్న్ వస్తూ కూడా ఇంక ఇక్కడ లీలా సిల్వర్ ప్యాలెస్ షాప్కి అయితే వెళ్ళేసి వచ్చానండి. ఇక్కడ ఎందుకు వెళ్ళాను అంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇవి పూసలు చైన్స్. బట్ ఇవేంటంటే నార్మల్గా పాతవి నాయి. ఇవేంటంటే ఒక లైన్ అనేది తెగిపోయింది, ఏదో తగులుకొని బట్ కొంచెం అట్లా పెరిగినట్టు అయ్యేసరికి ఒక లైన్ అయితే తెగిపోయింది. ఇంక వాటిని తెగిపోయేసరికి చాలా రోజుల నుంచి అటు పక్కన పెట్టేసి ఉన్నాను. అండ్ ఇంక సరైన వీటికి నార్మల్గా ఏంటంటే పిచ్చి ఉక్కులే వేసి పెట్టున్నాను. ఇంకా సరేను ఎలాగో ఇది అల్లించుకుంటున్నాం కదా అని చెప్పేసి గోల్డ్ ఉక్కీలు వేయించుకుందాము అని చెప్పేసి అయితే ఇంకా లీలా సిల్వర్ ప్యాలెస్ ఉంది కదా, అక్కడికైతే ఆ కిరణ్ దగ్గరికి అయితే ఇచ్చేస్తున్నాను. ఇచ్చి కూడా నేను ఇంచుమించు 2 నెలల వరకు కావస్తుంది. కాకపోతే నేనే ఇంకా ఆ సైడ్కి వెళ్ళలేదు. అండ్ నాకు ఏమంటారు జ్యువెలరీ కాంప్లెక్స్ రోడ్డు అంటే కొంచెం కాపీ లోపలికి వెళ్ళిపోవాలి. మనం అంత బయటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకోవడానికి కూడా టైం సరిపోలేదు. ఈ మధ్య అంతా కూడా ఏంటంటే పండగ పనులు, అలాగే ఏమంటారు తిరుమలకి వెళ్ళేసి వచ్చి ఇట్లా కొంచెం ఖాళీ అయితే లేదు. అండ్ నా వర్క్ వల్ల సగం బయటకు పోవడానికి కుదరలేదు. కాబట్టి ఇంక ఇవాళ ఎలాగో అంత దూరం అంటే ట్రంక్ రోడ్ దాకా వెళ్ళాము. ఇంక అక్కడి నుంచి కొంచెం లోపలికే కదా అని చెప్పేసి ఇంక అక్కడికి వెళ్ళి అవైతే తీసుకొని వచ్చుకున్నాను. అవి రెండింటికి ఏంటంటే గోల్డ్ కుక్కీలు మాత్రం వేయించి అండ్ నార్మల్గా మళ్ళీ అల్లిచ్చాను. 2 గోల్డ్ కుక్కీలు వెయిట్ కూడా ఏంటంటే మనకి 1 గ్రాము 300 మిల్లీగ్రాములు అయితే వెయిట్ వచ్చిందండి, గోల్డ్ వెయిట్. అండ్ ఫైనల్గా ఏంటంటే కొత్త సంవత్సరము అండ్ ఫస్ట్ మంత్లోనే
కొంచెం గోల్డ్ అయితే మన ఇంటికి వచ్చేసింది. అది 1 గ్రామ్ కానీ 1/2 గ్రామ్ కానీ గోల్డే కదా, బట్ దాని వాల్యూ దానికి ఉంటుంది కదా. ఇది వచ్చేసి ఏంటంటే సిల్వర్ చైన్ అండి, ఇన్ఫినిటీ అనే డాలర్ తోటైతే ఉంటుంది. బట్ చైన్ చూడండి చాలా బాగుంటుంది. సిల్వర్ మీద ఏంటంటే రోజ్ గోల్డ్ పాలిష్తో అయితే వచ్చింది. చైన్ చాలా బాగుంటుంది. బట్ ఇది నాకైతే కాదు. అండ్ మా సన్నీ చూసేమో నాకా ఇది అని చెప్పి అడిగేసింది, కానీ అది నాకైతే కాదండి. ఇది ఏంటంటే అక్క నేను గోల్డ్ షాప్కి వెళ్ళాను అంటే కాల్ చేయమని చెప్పింది. అందుకని చెప్పి అక్క కాల్ చేస్తే, బట్ ఇది ఈ ఇన్ఫినిటీ చైన్ అయితే కావాలని చెప్పి అన్నది. ఇదేంటంటే వాళ్ళ తమ్ముడు వాళ్ళ వైఫ్ ఎవరికో గిఫ్ట్ చేయడానికి కావాలని చెప్పి తీసుకున్నది. అండ్ చైన్ కూడా చూడండి చాలా బాగుంది. బట్ ఇది కాస్ట్ కూడా మనకి ఎక్కువేం పడలేదు, ఇక్కడ 1000 రూపీస్ ఏమో పడింది. ఇలాంటి కలెక్షను లీలా సిల్వర్ ప్యాలెస్లో అయితే చాలా ఉంటుందండి. బట్ చాలా ఇలా సిల్వర్ మీద ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ గోల్డ్ ఉన్నట్టే ఉన్నాయి ఆ ఫినిషింగ్ తోటి. ఇక్కడ ఈ రోజ్ గోల్డ్ పాలిష్ అనేది పోకుండా ఉండాలంటే మనం యూజ్ చేసుకున్న తర్వాత ఇలా కాటన్లో పెట్టుకొని అండ్ మళ్ళీ పైన కాటన్ పెట్టి ఇలా బాక్స్లో కానీ పెట్టేసుకుంటే ఈ షైన్ అనేది తగ్గకుండా చైన్ చాలా బాగుంటుందని చెప్పారు. అదండి ఫైనల్గా నా డే మొత్తం కూడా ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా నా డే అంతా కూడా ఇలా జరిగిపోయింది. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తెలుసు కదా, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.